తిరుపతిలో కారుణ్య నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతున్న చంద్రలేఖ అనే యువతి తనకు అక్కడ న్యాయం జరగలేదని చెబుతూ చివరి ఆశగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురానికి చేరుకున్నారు. ఈ రోజు పడా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తన ఫిర్యాదును అందించారు. ఈ విషయంపై ఆమె ఏం చెబుతున్నారో ఆమె మాటల్లోనే వినండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రలేఖ. నేను తిరుపతి జిల్లా నివాసిని. తిరుపతి జిల్లాలో కారుణ్య నియామకాల అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి పార్టీ యొక్క అండదండాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలను టార్గెట్ చేసుకుంటూ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేక్ మెడికల్ ఇన్వాల్యుయేషన్ చేయించి ఒక్కొక్క ఉద్యోగం కింద 25 నుంచి 30 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా తన కుమార్తె అయిన డాక్టర్ చందన యొక్క సహాయంతో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇవన్నీ ఫ్రాడ్ చేస్తున్నాడు. అలాగే గవర్నమెంట్ నిధులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కృష్ణమూర్తి అనే వ్యక్తి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్వి మెడికల్ కాలేజ్ లో అతను కూడా కారుణ్య నియామకం కింద ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ పెట్టి అతను తన కుమారుడైన శశిభూషణ్ రావుకి ఉద్యోగం ఇప్పించడం జరిగింది. కారుణ్య నియామకం కింద రిటైర్డ్ అయినటువంటి కృష్ణమూర్తి ఏమో పార్టీ కార్యాలయాలకు సంబంధించిన మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నాడు. ఒక కృష్ణమూర్తినే కాదు, వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇప్పించారు. అలాగే వాళ్ళ కూతురు డాక్టర్ చందనకు కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టి తీయించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి తిరుపతిలో. అలాగే కొన్ని వందలు స్కామ్ చేయడం జరిగింది కృష్ణమూర్తి. ఈ రోజు నేను ఈ స్కామ్ ని బయటపడ్డాను. కొన్ని నెలలుగా నేను తిరుపతిలో తిరుగుతున్నా. అయినప్పటికీ నాకు ఎక్కడి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈసారి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకొచ్చి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందో నేరుగా సార్ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి సార్ తో మాట్లాడడం జరిగింది ఈ విషయం గురించి. నేను ఒకటే అడిగాను, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ స్కామ్ ని బయట పెట్టాలి సార్ అని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నాకు సానుకూలంగా స్పందించి నేను ఇచ్చిన అర్జీ పైన విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేయిస్తానని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ సార్ ఎలాగైనా కూడా నిరుద్యోగులకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చూసుకోవాలి. ఇలాంటి అక్రమార్కుల్ని ఏరి పడేయాలి. వీళ్ళని ఎవరైతే ఇలాంటి అక్రమార్కులు ఉన్నారో వీళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించి అర్హులైనటువంటి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సార్, మీరు ఎక్కడున్నా నా వీడియో మీకు చేరుతుందని ఆశిస్తున్నాను. నేను కొన్ని వందల కిలోమీటర్లు దాటి వాళ్ళ పిఠాపురంకి రావడం జరిగింది. నేను ఒక ఒంటరి అమ్మాయిని అయినప్పటికీ ధైర్యంగా వచ్చి నేను ఫిర్యాదు ఇచ్చాను. దీని మీద ఖచ్చితంగా స్పందన వస్తుంది మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను సార్. దయచేసి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. నేను అడిగేది ఒకటే, న్యాయం చేయండి, నిరుద్యోగులకి న్యాయం చేయండి. ఇది నా వ్యక్తిగత సమస్యగా మాత్రమే ఎవ్వరు కూడా చూడకండి. ఇది ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలు. ప్రభుత్వ నిధులని మళ్లిస్తున్నారు ఈ అక్రమార్కులు. న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్. తన పోరాటం తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నానని చంద్రలేఖ చెబుతున్నారు. తాను చేస్తున్న కేవలం ఆరోపణలు కాదని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆమె అంటున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, నిజానిజాలు ఏంటి, బాధ్యులపై చర్యలు ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ విచారణలో ఆమె ఆరోపణలు నిజమని తేలితే అలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా సమాజం, ముఖ్యంగా తిరుపతి జిల్లా నిరుద్యోగ యువత ఆమెకు అండగా నిలుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది.